టీడీపీ ప్రభుత్వ పాలనలో అమరావతి పనులు వేగం పుంజుకుంటున్నాయి. అందులో భాగంగా రాజధాని ప్రాంతంలో హ్యాపీనెస్ ప్రాజెక్టు నిర్మాణ పనులను ఏపీ ప్రభుత్వం ప్రారంభించింది. 2014-19 మధ్యకాలంలో నాటి టీడీపీ ప్రభుత్వం హ్యాపీనెస్ ప్రాజెక్టు చేపట్టింది. అయితే 5 ఏళ్ల వైసీపీ హయాంలో ఈ ప్రాజెక్టు అటకెక్కింది. 930 కోట్ల రూపాయలతో వ్యయంతో అప్పుడు ప్రాజెక్టుని ప్రారంభించగా 5 ఏళ్ల జాప్యంతో 200 కోట్లకు పైగా ప్రాజెక్టు కాస్ట్ పెరిగింది. పనులు ప్రారంభం కావడంతో జ్యుడిషియల్ ప్రివ్యూకు హ్యాపీనెస్ ప్రాజెక్టు టెండర్లు పిలువనున్నారు. 12 టవర్లలో 1200 అపార్ట్మెంట్లు నిర్మించేలా ప్రణాళికలు రూపొందించారు. G+18 పద్ధతిన హ్యాపీనెస్ ప్రాజెక్టు నిర్మాణం జరగనుంది. హ్యాపీనెస్ ప్రాజెక్టుకి ప్రభుత్వం టెండర్లు పిలిచింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావుని అడిగి తెలుసుకుందాం. రామారావు, చెప్పండి, అప్పటి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హ్యాపీనెస్కి సంబంధించి కదలిక వచ్చింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు. నరేష్, రాజధాని అమరావతి పరిధిలోని హ్యాపీనెస్ ప్రాజెక్ట్ నిర్మాణ ప్రక్రియను మళ్ళీ టీడీపీ ప్రభుత్వం ప్రారంభించింది. 2014-19 మధ్య కాలంలో ఈ హ్యాపీనెస్ ప్రాజెక్టును ఆనాడు టీడీపీ ప్రభుత్వం చేపట్టింది. దీనికోసం హ్యాపీనెస్ లో ప్లాట్లు బుక్ చేసేందుకు విదేశాల్లో ఉన్న ఎన్ఆర్ఐలతో పాటు హైదరాబాదు, ముంబై, ఢిల్లీ, బెంగళూరులో ఉండే ఎన్ఆర్ఐలతో పాటు ఏపీలో ఉండే పలువురు కూడా తీవ్రంగా పోటీ పడ్డారు. ఒక ప్రాజెక్టుకి మొత్తం కూడా ప్రారంభించిన 10 నిమిషాల్లోనే మొత్తం ఓవర్ సబ్స్క్రైబ్ కావడంతో మళ్ళీ ప్రాజెక్టును చేపట్టారు. ఆ ప్రాజెక్టు కూడా మళ్ళీ పూర్తి స్థాయిలో ఆఫర్లు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే 930 కోట్లతో ఈ హ్యాపీనెస్ ప్రాజెక్ట్ చేపట్టాలని అప్పట్లో ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించి స్థలాన్ని కూడా ఎంపిక చేసింది. అయితే వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 3 రాజధానుల పేరుతో 3 ముక్కలాట ఆడి ఎక్కడా కూడా ఏదీ చేయని పరిస్థితి నెలకొంది. పైగా రాజధాని విధ్వంసంపై దృష్టి సారించిన వైసీపీ ప్రభుత్వం హ్యాపీనెస్ ప్రాజెక్టుకు సంబంధించి అవసరమైన వాళ్ళు డబ్బులు తీసుకెళ్లాలి అని సూచించినప్పటికీ కూడా ఆ డబ్బులు కూడా పూర్తిగా ఇవ్వలేదు. దీనిపై పలువురు హ్యాపీనెస్ ప్రాజెక్ట్ లో ప్లాట్లు బుక్ చేసుకున్న పలువురు హైకోర్టును కూడా ఆశ్రయించారు. ఈ నేపథ్యంలోనే ఈ 5 సంవత్సరాల కాలంలో ప్రైస్ ఎస్కలేషన్ వలన ప్రాజెక్టు కాస్ట్ 200 కోట్ల రూపాయలకు పైగా వ్యయం పెరిగింది. దీంతో ఈ 200 కోట్ల రూపాయలకు వ్యయం పెరగడంతో జ్యుడిషియల్ ప్రివ్యూకి హ్యాపీనెస్ ప్రాజెక్ట్ టెండర్లను ఇప్పుడు కూటమి ప్రభుత్వం పంపించింది. హ్యాపీనెస్ ప్రాజెక్ట్ నిర్మాణం కోసం త్వరలో టెండర్లు పిలవాలి అని చెప్పి కూడా నిర్ణయించింది. గతంలో టెండర్లు పిలిచినప్పటికీ మాత్రం ఈసారి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ టెండర్ టైం పూర్తవడంతో మళ్ళీ టెండర్లు పిలిచి కొత్తగా ప్రాజెక్టుకి ప్రారంభించాలి అని చెప్పి కూడా ఈ రేపో మాపో ఆదేశాలు జారీ కాబోతున్నాయి. 12 టవర్లలో 1200 అపార్ట్మెంట్లు నిర్మించేలాగా కూడా ప్రణాళికను రూపొందించడంతో పాటు G+18 పద్ధతిని ఈ హ్యాపీనెస్ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టాలి అని కూడా కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. రేపో మాపో దీనికి సంబంధించి టెండర్లు కూడా పిలవబోతున్నారు. Right, Ramarao, thanks for the update.